వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఈ రోజు అసెంబ్లీ బయట ప్లకార్డ్స్ పట్టుకుని వైసీపీ వాళ్ళు నిరసన చేశారు. ఒక పార్టీకి లేదా ఒక పర్సన్ కి ఈ ప్రతిపక్ష హోదా రావాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఫస్ట్ వన్ 10% రూల్. ఇండియన్ పార్లమెంటరీ రూల్ ప్రకారం మినిమం 10% సీట్స్ గెలిచి ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రెజెంట్ ఏపీ అసెంబ్లీ సీట్స్ మొత్తం 175, దాంట్లో 10% అంటే 18 సీట్స్. బట్ వైసీపీ గెలిచింది 11 సీట్స్ మాత్రమే. మనం అనుకునే ఈ 10% రూల్ అనేది ఒక కన్వెన్షన్ మాత్రమే కాదని ద సాలరీ అండ్ ఎలవెన్స్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 ప్రకారం అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి మినిమం 10% సీట్స్ మ్యాండేటరీ అని ఈ చట్టం చెబుతుంది. ఒకవేళ చట్ట ప్రకారం 10% సీట్స్ లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా అసెంబ్లీ స్పీకర్ పై ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు కొన్ని స్టేట్స్ లో తక్కువ సీట్స్ ఉన్నా ఆ హోదా గౌరవార్థం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. జగన్ గారు ఈ హోదా కోసం ఎందుకు పట్టుబడుతున్నారు? ఈ హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రితో ఈక్వల్ గా శాలరీ, ప్రోటోకాల్, బంగ్లా, సెక్యూరిటీ ఉంటాయి. దానితో పాటు అసెంబ్లీలో మాట్లాడడానికి ఎక్కువ టైం కేటాయించి మైక్ కట్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. వైసీపీ వాళ్ళు తమకు 40% ఓట్స్ వచ్చాయని ప్రజల గొంతు వినిపించడానికి ఈ హోదా ఇవ్వాలని కోరుతున్నా స్పీకర్ తలుచుకుంటే ఇచ్చే పరిస్థితి ఉన్నా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం అందుకు సముఖంగా లేదని తెలుస్తుంది.